ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి వాగ్దానపూరితమైన మాట 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవుని గొప్ప వాగ్దానం ఇది. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్క 1000 మంది పడినను అపాయమేమియు నీ యొద్దకు రాదు అని దేవుడు తన వాగ్దానం చెబుతూ ఉన్నాడు. కరోనా కాలంలో ఒక దైవజనుని యొక్క సాక్ష్యమును మీ ముందు ఉంచుతూ ఉన్నాను. చాలా అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఆయనను ఒక ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చినారు. పల్సు చాలా డౌన్ అయిపోయి ఊపిరి పీల్చుకోవడము కష్టమైపోయినది. బ్రతుకుతాడో బ్రతకడో అన్నటువంటి అపనమ్మకము అతని కుటుంబస్తులకందరికీ కలిగింది. దైవజనుడికి కూడా చాలా వేదన, బాధ కలిగింది. ఎందుకంటే తాను జాయిన్ అయినటువంటి ఆ హాస్పిటల్లో తాను వెళ్ళిన సమయమునే ఒకరు చనిపోయి తన కళ్ళ ముందురే వారిని తీసుకొని పోవడము మొదలుపెట్టారు. అంతేకాక ఆ యొక్క క్వారంటైన్ వార్డులో చేర్చినటువంటి అనేకుల పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నది. మరుసటి రోజు తన ఎడం ప్రక్కన ఉన్నటువంటి పేషెంట్ ప్రాణము పోయింది. ఆ మరుసటి రోజు తన కుడి ప్రక్కన ఉన్నటువంటి పేషెంట్ ప్రాణం పోయింది. తన పరిస్థితి కూడా రోజు రోజుకి దిగజారుతూ ఉన్నది. దేవుని వైపు చూసి, ప్రభువా, ఇట్టి అపాయకరమైన పరిస్థితిలో వైద్యులైనా ఏం చేయగలుగుతారు? వారు భయంతోనే కదా మాకు వైద్యము చేయుచున్నారని దేవుని వైపు చూసి మొరపెట్టినాడు. వెంటనే ఈ వాగ్దానము ఆయనకు జ్ఞాపకం వచ్చింది. ప్రభు యొక్క స్వరము అతనికి వినిపింపబడి, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అన్న మాటలు అతని చెవులలో ప్రతిధ్వనించాయి. ఆశ్చర్యకరమైన దేవుడు తన వాగ్దానమును తనకిచ్చినాడని నమ్మినటువంటి ఆ దైవజనుడు దేవుణ్ణి మనసారా స్తుతించడము మొదలుపెట్టినాడు. అవును నాయనా, నీ వాగ్దానం గొప్పది. వాగ్దానం చేసిన దేవా, నన్ను స్వస్థపరిచి నాకు పరిపూర్ణమైన విడుదలనివ్వమని దేవుని వైపు చూసి కన్నీరు కార్చినాడు. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు అప్పటి నుండి అతని పరిస్థితిని మార్చినాడు. క్షీణించిపోతున్నటువంటి ఆరోగ్యము మెరుగైనదై, ఎప్పుడు శవములతో బయటకు వెళుచున్నటువంటి వారు దైవజనుడిని దేవుడు స్వస్థపరిచి జీవముతో ఆయనను బయటకు పంపాడు. అంతేకాదు, అనేకులకు దేవుని కృప ఆ వార్డంతా వ్యాపించి అనేకులు కూడా స్వస్థపరచబడినారు. నమ్మకమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అపాయము నిన్ను సంభవిస్తున్నదా? నీ ప్రక్కన అనేకులు కూలిపోతున్నారని భయపడుతున్నారా? అనేకులు బాధలను ఎదుర్కొంటున్నారని వేదన చెందుతూ ఉన్నారా? ఇదిగో అపాయము మనలను సమీపిస్తుందని వేదన పడుతున్నారా? భయపడకండి. దేవుడన్నాడు, నీ కుడి ఎడమ ప్రక్కన అపాయములను జరుగుతూ ఉన్నా నీవు దేనికి భయపడకు. ఎందుకంటే నేను నీకు సహాయము చేస్తాను, అపాయము నీ యొద్దకు రాదంటున్నాడు. ఇంతవరకు నీవు పడే వేదన నిన్ను విడిచి వెళుతుంది. నీ శరీర వ్యాధి నీలో నుండి బయటకు పోతుంది. నీ నష్టము లాభముగా మారుతుంది. నీ అవమానము నీకు ఆనందముగా మారే దినము సమీపించింది. ప్రభుకి మనలను మనం సమర్పించుకుందాం. గనుడా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. అయ్యా, వారి ప్రక్కన 1000 మంది కూలినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము బిడ్డలకు సంభవించకుండా కృప చూపించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.